వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విరాట్ హిందూ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గోశాలకు తరలించిన ఆవులు కర్నూలు జిల్లా ఆదోని దుబ్బగణపతి ప్రాంతం నుంచి ఆవులను కబేలాలకు తరలిస్తుండగా విహెచ్ఎస్ సభ్యులు చూసి వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసు వారు వచ్చి 3 ఆవులను పంజరాపూల్ గోశాలకు తరలించారు అంటూ విహెచ్ఎస్ సభ్యులు తెలపడం జరిగింది. పట్టుకో అది దింపినాకేమో పోలీసు వాడు కట్టా జై శ్రీరామ్. నేను విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్త. అసలు ఏం జరిగిందంటే దుబ్బగణపతి ప్రాంతం నుంచి కొన్ని ఆవుల్ని కమేలాలకు తరలించడం చూసామన్నమాట. అనుకోకుండా మా స్వామి చూసి వెంటనే వాళ్ళని పోయి అడగంగా ఇవి ఎక్కడికి పోతున్నాయి ఆవులు అని అడిగితే ఆయన నుండి కమేలాలకు పోతున్నాయని చెప్పినాడు డ్రైవర్ వచ్చేసి. మరి మీ దగ్గర వెటర్నరీ డాక్టర్ పర్మిషన్ ఉందా ఈ ఆవుల్ని కోయటానికి అని చెప్పి, అవి హెల్త్ స్పాయిల్ అయిపోయినాయని చెప్పేసి లెటర్ ఉందా అని అడిగితే వాళ్ళు వెంటనే వేగంగా బండిని తీసుకెళ్ళిపోయినారు కమేలాలకి. అప్పుడు మేము వెంటనే కమేలాల దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు కొన్ని ఆవులను అక్కడ దించేసి వేరే చోటుకి మళ్ళీ కొన్ని ఆవులను తరలించాడు. తర్వాత దానికి తాళం వేసేసాడు. మేము వెంటనే పోలీసు వారికి ఫోన్ చేసి రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి ఆ కమేలాలను ఓపెన్ చేయించబోగా ప్రయత్నపూర్వకంగా అనుకోకుండా ఇంకొక బుల్లోరలో మరికొన్ని ఆవులు వచ్చినాయి అన్నమాట. అవే ఇవి ఆవులు. ఈ ఆవులను ఇప్పుడు పంజారాబోల్కి అయితే చేర్చినాము. మిగతా ఆవులు అయితే ముందుగా చూసినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో అక్కడే కమేలాలోనే ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత పోలీసు వారు దాన్ని తెరిపించి చూస్తే అక్కడ ఆవులు లేవని చెప్తా ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటుకి తరలించినారు. ఈ ఆవుల్ని కూడా ఎక్కడున్నాయో విచారణ చేసి వాటిని పట్టుకొని మళ్ళీ పంజారాబోల్లో గోశాలకు చేర్చాలని చెప్పేసి పోలీసు వారిని విన్నవించుకుంటున్నాము. జై శ్రీరామ్. మీ పేరు? మా పేరు వచ్చేసి ప్రసన్న కుమార్, విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్త. జై